అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఈరోజు మనం విన్న శ్లోకం యొక్క అర్థం శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: ఈ శరీరం అంతటా వ్యాపించి ఉన్న ఆత్మను నీవు అవినాశిగా గ్రహించు. అవ్యయమైన ఆత్మను ఎవ్వరూ నశింపజేయలేరు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక గొప్ప భరోసా ఇస్తున్నాడు. మన శరీరం తాత్కాలికం, మనసు ఎప్పటికీ మారుతూ ఉంటుంది. కానీ జీవన శక్తి ఇచ్చే ఆత్మ మాత్రం అవినాశి, శాశ్వతం, మార్పు లేనిది, నిత్యం ఉండే సత్యం. ఒక బల్బు వెలుగుతుంది ఎందుకంటే దానిలో విద్యుత్ ప్రవహిస్తుంది. బల్బ్ పగిలిపోగానే విద్యుత్ మాత్రం నశించదు. అదేవిధంగా శరీరం క్షీణించిన ఆత్మ ఎప్పటికీ నశించదు. ఈ నిజం తెలుసుకున్నప్పుడు భయరహితుడవుతాడు. ఎందుకంటే మరణం శరీరాన్నే తాకుతుంది కానీ ఆత్మను కాదు అని తెలుసుకుంటాడు. ఎలాంటి ఆయుధం, అగ్ని, గాలి, కాలం ఇలాంటివేవి ఆత్మను క్షతగాత్రం చేయలేవు. ఇప్పటి జీవితంలో భయాలు మనలో నిండిపోయి ఉన్నాయి. డబ్బు కోల్పోతామేమో, సంబంధాలు పోతాయేమో, జాబ్ పోతుందేమో, చివరికి మరణ భయం కూడా. ఈ భయం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. తాత్కాలికమైన వాటిని పట్టుకొని జీవించేలా చేస్తుంది. కానీ కృష్ణుడు చెబుతున్న విప్లవాత్మకమైన సత్యం ఏమిటంటే నువ్వు శరీరం కాదు, నీవు అవినాశి ఆత్మ. అపజయం వచ్చినా అది బయట పరిస్థితులకే పరిమితం, ఆత్మను తాకదు. నింద, ప్రశంసలు మన విలువల్ని మార్చలేవు. ఎందుకంటే మన నిజమైన విలువ ఆత్మలో ఉంది. మరణ భయం పోతుంది ఎందుకంటే మన అసలు నేను ఎప్పటికీ నశించదు. ఈ అవగాహన జీవితంలో గడిపితే మనసు ధైర్యంగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా మనల్ని కదిలించలేదు. అదే నిజమైన స్వేచ్ఛ, అదే నిజమైన శాంతి. కృష్ణుడు అర్జునుడికి అలాగే మనందరికీ చెబుతున్న సత్యం ఏమిటంటే బయట యుద్ధం గెలవాలంటే ముందు లోపల ఉన్న నిజాన్ని గ్రహించాలి. మనం శరీరం కాదు, మనం శాశ్వత ఆత్మ అని. హరే కృష్ణ. మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు.